మెడలో రుద్రాక్షలను దాల్చుట, విభూతి పుండ్రములను పెట్టుకొనుట. రుద్రాక్ష అనేటప్పటికీ ఎందువల్ల రుద్రాక్ష అంత గొప్పది? నేను మిమ్మల్ని ఈ ప్రశ్న వేశాను అనుకోండి, ఎందుకండి రుద్రాక్షకు అంత గొప్పతనం వచ్చింది అని అడిగితే సాధారణంగా మనం ఒక మాట చెప్తాం, అది దోషభూయిష్టం కాదు. తపస్సు చేస్తున్నటువంటి శంకరుడి యొక్క కన్నుల వెంట కారినటువంటి జలబిందువులు భూమి మీద పడితే అవి రుద్రాక్ష చెట్లై పైకి లేచాయి. అందుచేత అవి ఈశ్వరుడి యొక్క తపోశక్తితో కూడిన కంటినీటి బిందువులు లోంచి ఉద్భవించినవి కాబట్టి అవి చాలా తేజస్ సంపర్కములై ఉంటాయి అని మన పెద్దలు నమ్ముతారు. ఇవి మీరు పశుపతినాథ లింగ దర్శనం చెయ్యడానికి నేపాల్ ఖాట్మండు వెడితే అక్కడ పశుపతినాథ దేవాలయంలో ఉంది రుద్రాక్ష చెట్టు. ఆ రుద్రాక్షలు అక్కడ చాలా విస్తారంగా దొరుకుతాయి. అవి ఏకముఖి నుంచి దశముఖి వరకు ఉంటాయి. అందులో 6 ముఖములు ఉన్నటువంటి రుద్రాక్ష కేవలముగా సుబ్రహ్మణ్య స్వరూపమే అని నమ్ముతారు పెద్దలు. అటువంటి ఏమండి మీకు ఎవరిదండి ఆ సెల్ ఫోను? ఎవరిది ఆ సెల్ ఫోన్? మీరు సెల్ ఫోన్ మీది అని చెప్పుకోవడానికి సిగ్గుపడవలసినంత రీతిలో ఫోన్ మోగేటట్టు కూర్చోవడం, మీరంతకన్నా సిగ్గుపడవలసిన అవసరం జీవితంలో ఇంకేముంటుంది? ఆ సెల్ ఫోన్ మోగకపోతే మీకంత కష్టం అనుకుంటే అది మోగేటట్టు కూర్చోవడం ఎందుకు? వై కాంట్ యు గెట్ లాస్ట్? ఇక్కడి నుంచి మీరు ఎందుకు వెళ్ళిపోకూడదు? ఇంకొకరి తపస్సుని భగ్నం చేసే అధికారం మీకు ఎక్కడుంది? దీనివల్ల మీరు అనుభవించబోయేటటువంటి పాప ఫలితం అనుభవంలోకి వచ్చాక ఏడుస్తారు. అటువంటి పనులు చేయకండి. కాబట్టి రుద్రాక్ష నేపాల్ మొదలైనటువంటి ప్రాంతాల్లో ఈశ్వరుడి యొక్క తపస్సు వలన ఏర్పడినటువంటి కంటినీటి బిందువులలోంచి ఉద్భవించిన వృక్షమునకు కాసినవి. రుద్రాక్ష యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా అండి? మీకు సృష్టిలో మధ్యలో తొర్ర ఉన్నటువంటి గింజ రుద్రాక్ష ఒక్కటే. రుద్రాక్ష ఒక్కటే మీరు గుచ్చవచ్చు, అనగా ఇవి కలిపి ఒక మాల కింద పడుతుంది రుద్రాక్ష. రుద్రాక్షకి ఉన్నటువంటి అపారమైన శక్తి రుద్రాక్ష శరీరము మీదున్నటువంటి చెమట తడితో కలిసిన, లేదా స్నానం చేస్తున్నప్పుడు రుద్రాక్ష నీళ్లతో కలిసి శరీరం మీద పడిన, శరీరములో ఉన్నటువంటి ముఖ్యమైన అవయవముల యొక్క పనిని నియంత్రించగలిగినటువంటి, రక్షించగలిగిన శక్తి రుద్రాక్షకు ఉన్నది. అందుకే రుద్రాక్షమాలలో పగడాన్ని ముత్యాన్ని కలిపి వేసుకుంటారు. రాత్రి నిద్రపోతున్నప్పుడు రుద్రాక్షమాల ధారణ ఉండదు, తీసి భగవంతుడి పాదముల మీద పెట్టి మళ్ళీ తర్వాత పొద్దున్నే వేసుకుంటారు. కనుక రుద్రాక్షని చూసి మనం నేర్చుకోవలసినది అది. అందుకే రుద్రాక్ష గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ప్రపంచమునందు చిదంబర క్షేత్రాన్ని ఏమంటారంటే అది సాక్షాత్తుగా భగవంతుని యొక్క, పరమేశ్వరుని యొక్క హృదయమే అని పిలుస్తారు. భగవంతుని యొక్క హృదయము చిదంబరమైతే ఈశ్వరుడు ఇక్కడ వచ్చి కూర్చోవడానికి వీలైన రీతిలో మీ శరీరమునందు సాత్వికమైన భావనలు కలిగేటట్టుగా, లోపల కన్న ఉండి ఇట్నించటు దారం వెళ్ళిపోయేటట్టుగా ఉన్నటువంటి ఏకైక గింజాంత పవిత్రమైనది రుద్రాక్ష. ఇలా మీరు కూడా ఒక్కటి తెలుసుకోవాలి. రుద్రాక్ష వేసుకోవడము అంటే అర్థం ఏమిటో తెలుసా అండి? నేను కూడా నా భావముల చేత, నా కర్మల చేత, నా శరీరములో జరుగుతున్న సమస్త వ్యాపారములను మాలగా గుచ్చి ఈశ్వరుడి మెడ యందు వేయుచున్నాను. భారతీయ ఆధ్యాత్మిక గురు పరంపరలో రామకృష్ణ పరమహంస ముఖ్యులు. పరమ గురువైన వారి ఉపదేశాలు లౌకిక వాసనలను చెరిపివేసి ఆధ్యాత్మిక పదం వైపు నడిపిస్తాయి. వ్యక్తి ఆలోచన విధానాలను సమూలంగా మార్చివేస్తాయి. రామకృష్ణుల దగ్గరికి వివిధ రకాలైన మనస్తత్వాలు కలిగిన వారు వచ్చి తమ సందేహాలకు సమాధానాలను తెలుసుకునేవారు. విషయం ఏదైనా ఆయన చిరునవ్వు చిందిస్తూ నవ్వించే మాటలతో చిన్న చిన్న కథల రూపంలో హృదయాలకు హత్తుకునేలా బోధించేవారు. ఒకసారి ఒక భక్తుడు సమదృష్టి గురించి తెలియజేయమనగా ఆయన ఇలా మొదలు పెట్టారు. సంసార జీవితం పట్ల విసుగు చెందిన ఒక జంట తీర్థయాత్రలకు బయలుదేరింది. భర్త వెనకాలే నడుస్తుంది భార్య. దారిలో అతడికి ఒక వజ్రం కనిపించింది. భార్య చూస్తే దాని మీద ఆశపడి వైరాగ్య స్థితిని పోగొట్టుకుంటుందేమోనని దాన్ని
దాచిపెట్టే ప్రయత్నం చేశాడు. అది గమనించిన ఇల్లాలు, వజ్రానికి మట్టిగడ్డకు మీకు తేడా కనిపిస్తుంటే ఇక సన్యసించటం ఎందుకు అంది. వజ్రానికి మట్టిగడ్డకు తేడా తెలియని సమదృష్టి కలిగి ఉండటమే వైరాగ్యం. ఉచ్చ నీచ భావం లేని సమభావమే వైరాగ్యానికి పరాకాష్ట అని రామకృష్ణుల వారు విశదంగా చెప్పారు. ఒక నడి వయస్కుడు సన్యాసం గురించి అడిగాడొకసారి. దానికి సమాధానంగా ఆయన, అందరూ సన్యసించలేరు. కోరికలనేవి లేకుండా కరిగిపోయినప్పుడే అది సన్యాసం అవుతుంది. ఓ యోగి రాజును ప్రశాంత ప్రదేశానికి తీసుకెళ్ళాడు. రాజా, మీరు అటుపక్కకు వెళ్ళి ఏకాగ్రతతో భగవంతుణ్ణి ధ్యానించండి. నేను పిలిచినప్పుడు రండి అని చెప్పి పంపాడు. కాసేపట్లోనే రాజు తిరిగి వచ్చి, స్వామి, ఏకాగ్రత నా వల్ల కాదు. రాజ్యం గురించి ఆలోచనలు వదిలిపెట్టడం లేదు. ప్రపంచిక సుఖాలు అనుభవించాలన్న కోరిక విపరీతంగా ఉంది అని చెప్పేశాడు. వైరాగ్యం కానీ సన్యాసం కానీ అంత సులభమైనవి కావు అని చెప్పారు పరమహంస. ఆత్మజ్ఞానం గురించి ప్రశ్నించిన మరో భక్తుడికి, ఆత్మజ్ఞానం అశాంతిని దూరం చేస్తుంది, మనుషుల్లో నైతిక విలువల్ని పెంచుతుంది, ఒడిదుడుకుల మానసిక స్థితికి శాంతిని చేకూరుస్తుంది, దుఃఖితుల హృదయాలను స్వాంతపరుస్తుంది అని చెప్పేసరికి ఆయన ముందు మూకులిత హస్తుడై తల వంచాడు. రామకృష్ణుల తండ్రి మరణాంతరం తల్లి విచారణతో రోజురోజుకు చిక్కి శల్యమైపోతుంటే వారు అది గమనించి, అమ్మా, మనిషికి చావు పుట్టుకలు తప్పవు. నిన్న నాన్న, రేపు నువ్వు, తరువాత నేను. ఏదో ఒక రోజు ప్రతి ఒక్కరూ ఈ లోకం విడిచి వెళ్ళిపోక తప్పదు. బాధపడటం మాని భగవంతుడి ధ్యానంలో నిమగ్నమై జన్మ ధన్యం చేసుకో అంటూ తల్లిని ఓదార్చాడు. ఇలా భక్తి జ్ఞాన వైరాగ్యాలకు సంబంధించిన ఎన్నెన్నో విషయాలను ప్రజావాహినికి తెలియజేసిన మహర్షి రామకృష్ణ పరమహంస. ఆత్మానంద అన్వేషణలో భాగంగా తమను తాము సంస్కరించుకోవాలనుకునే వారికి ఆయన బోధనలు దారిదీపాల వంటివి.